నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్లో దందనాదన్ రెండు ఎలక్ట్రిక్ బైక్లు అయితే ఉన్నాయి. రెండు బ్రాండెడ్ బండ్లు. ఒకటి టార్క్ క్రెటాస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్, రెండోది రివాల్ట్ RV400. దానికి కొన్ని సెగ్మెంట్లో ఏ బండికి అదే పోటీ అనమాట. బట్ మనం కంపేర్ చేద్దాం స్పెసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బిల్డ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఒక పాయింట్ అడ్వాంటేజ్ అనేది మనకి టార్క్ క్రెటాస్ ఆర్కే లభిస్తుంది అనమాట. బోత్ ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్స్ చూసినా కూడా కొంచెం ఎక్కువ సాలిడ్ ఫీల్ అనేది మనకి టార్క్ క్రెటాస్ ఆర్లో లభిస్తుంది. అయితే రివాల్ట్ RV400లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ అనమాట. ఇది జస్ట్ 108 kgs ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ 140 kgs అనమాట. సో ఇక్కడ ఎవరైతే హ్యాండ్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి ఈ రివాల్ట్ RV400 చాలా సింపుల్గా ఎవరైనా లైట్ వెయిట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడున్న ఒక ఇష్యూ ఏంటంటే మనకి థ్రాట్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు జర్స్ లాంటివి వస్తాయి అనమాట రివాల్ట్ RV400లో. ఇది బాగా హెవీ అయినప్పటికీ కూడా జస్ట్ ఒక పెట్రోల్ బండి ఎలా నడుపుతారో అదే ఫీల్ అనేది మనకి టార్క్ క్రెటాస్ ఆర్లో లభిస్తుంది అనమాట. ఇక మోటార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రివాల్ట్ RV400కి 3 kW రేటెడ్ పవర్ అనమాట మిడ్ డ్రైవ్ మోటార్ ఇచ్చారు. దీంట్లో చూసుకున్నట్లయితే 4.5 kW PMSC మోటార్ ఇచ్చారనమాట. దీని పీక్ పవర్ చూస్తే 9 kW పీక్ పవర్, దీని పీక్ పవర్ చూస్తే 5 kW పీక్ పవర్ అనమాట. టాప్ స్పీడ్ కూడా చూసుకున్నట్లయితే రివాల్ట్ RV400 85 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది, ఇది ఏకంగా 105 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది. సో మోర్ ఓవర్ రివాల్ట్ RV400 కన్నా పోలిస్తే టార్క్ క్రెటాస్ ఆర్ ఒక పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది మనకు ఆఫర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే రివాల్ట్ RV400లో 3.24 kWh డిటాచబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారనమాట. అదే మనకి టార్క్ క్రెటాస్ ఆర్లో చూసుకున్నట్లయితే 4 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనేది యూస్ చేస్తున్నారనమాట. సో క్రెటాస్ ఆర్లో చూసుకున్నట్లయితే రేంజ్ చూస్తే IDC రేంజ్ 180 km ఇచ్చారు, రియల్ రేంజ్ చూస్తే 120 km రేంజ్ అనేది ఇచ్చారు. కానీ రివాల్ట్ RV400లో క్లెయిమ్డ్ రేంజ్ 156 km, రియల్ రేంజ్ ఎక్కువ మోడ్లో 140 km అనేది ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ టార్క్ క్రెటాస్ ఆర్లో కూడా 140 km రీచ్ అవ్వచ్చు, కానీ అది 30 km కనుక టాప్ స్పీడ్తో వెళ్తే కనుక 140 to 150 km రేంజ్ అనేది మనకి లభిస్తుంది అనమాట. ఇక ఛార్జింగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే రివాల్ట్ RV400 కానీ టార్క్ క్రెటాస్ ఆర్కి కానీ 20 to 80% మనకి ఛార్జ్ చేయడానికి 4 to 5 hours అనేది ఛార్జింగ్ పడుతుంది. కానీ రివాల్ట్ RV400లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్. ఎవరైనా డిటాచ్ చేసుకుని పెట్టుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. ఖచ్చితంగా మీరు 4 to 5 hours ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకోవాల్సింది. టార్క్ క్రెటాస్ ఆర్లో మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ కాంపాటబిలిటీ ఉంది. 1 hourలో మనకి 80% అనేది ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మోటార్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి టార్క్ క్రెటాస్ ఆర్లో మనకి చైన్ డ్రైవ్ అనేది వస్తుంది అనమాట. చైన్ డ్రైవ్ కొన్న అడ్వాంటేజ్ అంటే ఎక్కువ కాలం అనేది మనకి మన్నికి ఉంటుంది. ఈవెన్ ఏమైనా చిన్న రిపేర్స్ వస్తే మెకానికల్ షాప్లో కూడా మనం మార్చేసుకోవచ్చు. కానీ రివాల్ట్ RV400లో మనకి బెల్ డ్రైవ్ మోటార్ ఇచ్చారు. సో బెల్ డ్రైవ్ ఏంటంటే ఒక 3000-4000 km తర్వాత చాలాసార్లు కొంతమంది 10,000 kmకి బెల్ డ్రైవ్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. సడన్గా కట్ అవుతే లోకల్గా మనకి అవైలబిలిటీ అనేది కొంచెం కష్టం అనమాట. ఇంకా బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు వెహికల్స్కి మనకి డిస్క్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేశారు. సస్పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. పోటీగా నడిపినప్పుడు కంఫర్టబుల్ ఓకే. మోరోవర్ దీనికి ఏంటంటే మోర్ ఇన్ ట్యూనింగ్ అనేది మనకి టార్క్ క్రెటాస్ ఆర్లో లభిస్తుంది అనమాట. ఫ్రంట్ కానీ రేర్ కానీ మోర్ ఇండియన్ రోడ్స్కి బాగా కన్ఫైన్ చేసినట్టుగా చూపించారు. ఇక ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి రివాల్ట్ RV400 అనేది మనందరికీ తెలిసిన విషయమే. సూపర్ సోకో యొక్క రీబ్రాండెడ్ వేరియంట్. టార్క్ క్రెటాస్ ఆర్ చూసుకున్నట్లయితే కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి రివాల్ట్ RV400కి 215 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది లభిస్తుంది. అయితే క్రెటాస్ ఆర్కి ఉన్న కొంచెం మైనర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళది కేవలం 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేశారు. అయితే క్రెటాస్ ఆర్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. నాకు తెలిసి ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో బ్రాండెడ్ సెగ్మెంట్లో ఒక బూట్ స్పేస్ అనేది ఈ బైక్కి ఆఫర్ చేస్తారు అనమాట. 6 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇక్కడ ట్రంక్ పోర్షన్లో వస్తుంది. రివాల్ట్ RV400లో మనకి ఎటువంటి బూట్ స్పేస్ అనేది లభించదు. ఇక స్మార్ట్ ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ఈ వెహికల్స్ రెండింటిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. రేంజ్ ప్రిడిక్షన్ అనేది నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చూపిస్తుంది, అది చూపిస్తుంది. మనకి మొబైల్ కనెక్టివిటీ అనేది రివాల్ట్ RV400లో వస్తుంది. టార్క్ క్రెటాస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్లో కూడా ఇది కనిపిస్తుంది. బ్యాటరీ పర్సంటేజ్ కానీ ఈ హెల్త్ ఆఫ్ ది బ్యాటరీ అన్నీ కూడా ఈ రెండు వెహికల్స్లో లభిస్తుంది. ఓవరాల్గా ఈ రెండు బైక్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే కనుక ఒకటి మీకు మెయిన్ పర్ఫార్మెన్స్, ఒకటి ఇండియాలో తయారు చేసిన వెహికలే కొనాలి అనుకున్న వాళ్ళకి కానీ,
మోర్ సస్పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ ఇండియన్ రోడ్స్ని ట్యాకిల్ చేసే విధానంగా కానీ హై స్పీడ్లో వెలిసినా కూడా ఎటువంటి షేకింగ్ ఉండకుండా ఉండాలనుకునే వాళ్ళకి బెస్ట్ అనమాట టార్క్ రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ అనేది. ఫుల్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఈవెన్ సీట్ మర్చిపోయిన ఒక మెయిన్ పాయింట్, సీట్ కంఫర్ట్ మాత్రం ఎక్సలెంట్ అనమాట మనకి టార్క్ రెటాసార్లో కంపేర్డ్ విత్ రివాల్ట్ RV400. ఎక్కువ మంది మన కస్టమర్ రివ్యూస్లో చెప్పేది కూడా RV400లో సీట్ కంఫర్ట్ అనేది ఈ రోజుకి వాళ్ళు అది రెక్టిఫై చేసుకోవాలి. అది కొంచెం రెక్టిఫై చేసుకుంటే ఇంకా మరింత పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో సీట్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్. ఇప్పుడు రివాల్ట్ RV400 ఎవరు తీసుకోవచ్చు అంటే ఎక్కువ లైట్ వెయిట్ యూజర్స్, ఎవరైతే లైట్ వెయిట్గా హ్యాండిల్ చేసుకోవాలనే వాళ్ళకి, అలానే డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ పాయింట్ యూజ్ చేసుకునే వాళ్ళకి, ఇంకొకటి స్టైలిష్ లుక్. ఈవెన్ ఇది కూడా టార్క్ రెటాసార్కి ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ పెట్రోల్ బైక్ లుక్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ ఓవర్ ఒక రానెస్ ఫీల్ ఇష్టపడే వాళ్ళకి టార్క్ రెటాసార్ బాగా నచ్చుతుంది. ఇది కూడా స్టైలిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివాల్ట్ RV400 బాగా నచ్చుతుంది అనమాట. ప్రైస్ పాయింట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి రివాల్ట్ RV400 దాదాపుగా ఆన్ రోడ్ వచ్చి 1,75,000 రూపీస్ అనేది పడుతుంది. అదే మనకి టార్క్ రెటాసార్ అనేది ఒక 10,000 ఎక్స్ట్రా 1,85,000 రూపీస్ అనేది పడుతుంది అనమాట. ఏదేమైనప్పటికీ రెండు ఎలక్ట్రిక్ బైక్స్కి ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క పాజిటివ్స్ అనేది ఉంది. మోర్ ఓవర్ టార్క్ రెటాస్కున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా ఒకటి, బిల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మోర్ సస్పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఉన్న అడ్వాంటేజెస్. దీనికి మెయిన్ వచ్చి లైట్ వెయిట్ కానీ డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది దీనికి అడ్వాంటేజ్. సో ఈ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ అనేది మీదే. బట్ ఏ బైక్ తీసుకున్నా ఇదేనే కాదు, ఈ రెండు బైక్స్ ఏ ఎలక్ట్రిక్ బైకులు తీసుకునే వాళ్ళైనా కూడా ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి. ఫైనల్గా మీకు నచ్చితేనే ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది తీసుకోండి. అలానే ఒకవేళ టార్క్ రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే దీని షోరూమ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మన స్క్రీన్ మీద అందిస్తాం, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. దీని రివ్యూని కూడా మన ఛానల్లో చూడొచ్చు. అలానే రివాల్ట్ RV400 సంబంధించిన కస్టమర్ రివ్యూస్ అనేవి మన ఈవీ కొర్రాడ్ రివ్యూస్ ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ వీడియోస్ లింక్స్ కూడా మనం డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇది టార్క్ రెటాసార్ మరియు రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ యొక్క పూర్తి కంపారిజన్. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఈవీ కొర్రాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ రివ్యూస్ కోసం ఈవీ కొర్రాడ్ రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ వీడియోస్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.